ఒక స్టేట్ ఇండియాలో జస్ట్ 2 రోజుల్లో 13.25 లాక్ క్రోర్ ఇన్వెస్ట్మెంట్ డీల్స్ సైన్ చేసింది. ఎస్, మీరు విన్నది నిజమే. ఇది నవంబర్ 2025లో ఆంధ్రప్రదేశ్ అచీవ్ చేసిన రిజల్ట్. మీకు ఇంకా ఏపీ డెవలప్మెంట్ స్టోరీ గురించి ఫుల్ క్లారిటీ లేకపోతే ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. ఆంధ్రప్రదేశ్కి బిగ్గెస్ట్ సెట్ బ్యాక్ వచ్చింది. హైదరాబాద్ లాస్ అవ్వడంతో క్యాపిటల్ లేదు, స్ట్రాంగ్ ఐటీ ఎకోసిస్టమ్ లేదు, ఫైనాన్షియల్ గ్యాప్ చాలా పెద్దగా ఉంది. 2019 నుండి 2024 వరకు స్టేట్ కి వచ్చిన ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ జస్ట్ $1.27 బిలియన్ మాత్రమే. అదే టైంలో కర్ణాటక, తమిళనాడు లాంటి స్టేట్స్ చాలా ఎక్కువ ఇన్వెస్ట్మెంట్స్ అట్రాక్ట్ చేశాయి. ఏపీ మాత్రం వెనుకబడిపోయింది. కానీ జూన్ 2024 తర్వాత సిచ్యువేషన్ స్లోగా మారడం స్టార్ట్ అయింది. చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ పవర్లోకి వచ్చాక క్లియర్ ప్లాన్తో ఫాస్ట్గా డెసిషన్స్ తీసుకున్నారు. ఐటీ సెక్టర్ని నారా లోకేష్ గారు లీడ్ చేస్తున్నారు. అండ్ గవర్నమెంట్ బిగ్ టార్గెట్స్ ఫిక్స్ చేసింది. 20 lakh crore ఇన్వెస్ట్మెంట్స్, షార్ట్ టర్మ్లో 20 lakh జాబ్స్, నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్లో $500 బిలియన్ గోల్. ఈ టార్గెట్స్ని అచీవ్ చేయడానికి ఎస్క్రో బేస్డ్ సిస్టమ్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఎంఓయూ సైన్ అయ్యాక ఇన్సెంటివ్స్ డైరెక్ట్గా కంపెనీస్కి బ్యాంక్ ద్వారా రిలీజ్ అవుతాయి. అది కూడా ఎలాంటి రిలీజ్ లేకుండా. దీన్ని స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అని పిలుస్తున్నారు. కంపెనీస్ కూడా దీనికి పాజిటివ్గా రెస్పాండ్ అవుతుంది. రిజల్ట్స్ కూడా ఫాస్ట్గా కనిపించాయి. గూగుల్ వైజాగ్లో $15 బిలియన్ ఏఐ హబ్ అనౌన్స్ చేసింది. ఇది ఇండియాలో బిగ్గెస్ట్ ఇన్వెస్ట్మెంట్. యాక్సిలోర్ మెటల్ నిప్పన్ స్టీల్ 1.47 lakh crore స్టీల్ ప్లాన్ చేస్తుంది. బీపీసీఎల్ 95,000 crore రిఫైనరీ ప్రాజెక్ట్స్తో ముందుకు వస్తుంది. రెన్యూవబుల్ ఎనర్జీ, సోలార్ మ్యానుఫ్యాక్చరింగ్, ఎలక్ట్రిక్ ఎయిర్ ట్యాక్సెస్ లాంటి ప్రాజెక్ట్స్ కూడా స్టార్ట్ అవుతున్నాయి. సిఐఏ సమిట్లో జస్ట్ 2 రోజుల్లో 13.25 lakh crore ప్రపోజల్స్ వచ్చాయి. జూన్ 2024 నుండి ఇప్పటి వరకు 340+ ఎంఓయూ సైన్ అయ్యి 25 lakhs జాబ్ క్రియేట్ అవుతాయని ఎస్టిమేట్ చేస్తున్నారు. టెక్ సైడ్లో ఏపీ స్ట్రాంగ్ ఫోకస్ పెట్టింది. అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ సెటప్ చేస్తూ ఇండియా ఫస్ట్ ఐబిఎం క్వాంటమ్ కంప్యూటర్ ఇన్స్టాల్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. కర్నూలులో డ్రోన్ సిటీ, తిరుపతి సైట్ స్పేసెస్ సిటీస్, ఎలక్ట్రానిక్స్ అండ్ సెమీ కండక్టర్ జోన్స్ కూడా డెవలప్ చేస్తున్నారు. అమరావతిని నాలెడ్జ్ సిటీ, హెల్త్ సిటీ, ఫైనాన్స్ సిటీ లాగా డివైడ్ చేసి గ్లోబల్ ఇన్స్టిట్యూషన్స్ని అట్రాక్ట్ చేస్తున్నారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ప్యారలల్గా డెవలప్ అవుతుంది. అమరావతి క్యాపిటల్ కన్స్ట్రక్షన్ మళ్ళీ స్టార్ట్ అయింది. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఫాస్ట్గా కంప్లీట్ అవ్వడానికి ప్లాన్ చేస్తున్నారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్కి రివైవల్ ప్యాకేజ్ అనౌన్స్ చేశారు. ఇలా కోర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా స్ట్రాంగ్గా బిల్డ్ అవుతుంది. ఓవరాల్గా చూస్తే ముందు లో ఇన్వెస్ట్మెంట్ ఉన్న స్టేట్ ఇప్పుడు లాక్స్ ఆఫ్ క్రోర్స్ డీల్స్ సైన్ చేస్తుంది. ప్రతి ఎంఓయూ గ్రౌండ్లో కంప్లీట్ అవ్వడం ఈజీ కాదు, ఎగ్జిక్యూషన్ ఛాలెంజ్ ఉంటుంది. కానీ ఇప్పుడు కనిపిస్తున్న స్పీడ్, కంపెనీస్ ఇంట్రెస్ట్, స్కేల్ చూస్తే ఆంధ్రప్రదేశ్ స్ట్రాంగ్గా కంబ్యాక్ ఇస్తుందని క్లియర్గా కనిపిస్తుంది. 2014లో ఆల్మోస్ట్ జీరో నుండి స్టార్ట్ అయిన ఈ స్టేట్ ఇప్పుడు ఫాస్ట్గా రీబిల్డ్ అవుతుంది. ఇండియాలో టెక్ అండ్ డెవలప్మెంట్ ట్రాక్ చేయాలి అంటే ఆంధ్రప్రదేశ్ డెఫినెట్లీ వాచ్ చేయాల్సిన స్టేట్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఇలాంటి మోర్ ఇన్ఫర్మేషన్ కోసం మన పేజ్ని ఫాలో అవ్వండి.